హత్నూర మండలంలో పలు గ్రామాల్లో ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా, రైతు బంధు, CMRF రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యం బాగలేని వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని, కేసీఆర్ కిట్టు మొదలైన సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రం గౌడ్, రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, హత్నూర మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నరసింహులు యాదవ్, జెడ్పీటీసీ ఆంజనేయులు, PSCC చైర్మన్ రామోదర్ రెడ్డి, దుర్గారెడ్డి, బుచ్చిరెడ్డి, కాసాల సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, వెంకటేష్ గుప్తా, కాసాల టీఆర్ఎస్ యువ నాయకులు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంఘమంతా కాసాల గ్రామం ప్రజలు అంత మాత్రం కాకుండా నర్సాపూర్ నియోజకవర్గం పెద్దలు, లీడర్స్ అందరికీ CSI తరఫున కాసాల సంఘాన్ని పక్షంగా మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గ అభ్యర్థులు అమ్మ సునీతమ్మ గారికి మా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉంటున్నాం. మాకు దేవుని ఆశీర్వాదం చెప్పా కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మహాపగల తండ్రి, మహోన్నతులమైన ప్రభువా, పరమాత్ముడా, నీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని కార్యములకు దాతవు నీవు, మా స్థితిగతులకు ప్రభువా ప్రేమకు సూచన నీవు, మమ్మల్ని భూమి మీదకి పంపించిన గొప్ప దేవుడు నీవు. మంచి కార్యములు చేయడానికి తలపెట్టి ఆలోచనలు నీవు ఇచ్చావు ప్రభా. మీ దాసురాలని గడిచినటువంటి 25 సంవత్సరాల నుండి తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో సంవత్సరముల వారి నియోజకవర్గంలో ప్రభా BRS అభ్యర్థిగా మరొకసారి వారికి స్థానాన్ని కల్పించినప్పుడు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 30వ తారీఖున తండ్రి జరుగుతున్నటువంటి ఎలక్షన్ అంతట్లో మీరు తోడుగా ఉండండి. వారి నాయకత్వం ద్వారా ప్రజలు సానుభూతి కాదు కానీ ప్రేమతో తండ్రి నీ దాసురాలని దీవించి వారి అమూల్యమైన ఓటును వేసి ప్రభా మేమందరము ఈ నియోజకవర్గం వారికి సహాయం చేస్తున్న వీళ్ళందరినీ కూడా నీ కృపలో వర్ధన చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ రాష్ట్రాలు మా ప్రియులు అధికారి ప్రభా, మా నియోజకవర్గ ప్రభా మరి అధికారిని వారు గెలిచి తిరిగి మా కష్టాలన్నింటినీ ప్రజల క్షేమం కొరకు వారు ప్రయాసపడినట్లుగా మీ సన్నిధానం అందరికీ మరి విశేషంగా మరి BRS పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి ఈ రాష్ట్రానికి నీ దేవులతో మీరే కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి. మన పొలంలో మనం పని చేసుకుంటే పెట్టుబడి ఎవరు పెట్టాలో మనం పెట్టుకుంటాం. మనం ఇక్కడ అప్పు సప్పు తెచ్చితే మరి అవి వడ్డీతో మిత్తితో ఎక్కువ మిత్తులతో వడ్డీలతో తెచ్చుకొని మరి కట్టలేని పరిస్థితుల్లో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధు పెట్టుబడి సాయం కింద రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చి మరి మొదటిసారి 8,000 ఇచ్చిన ఎకరాకి ఇప్పుడు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గెలిచిన వెంటనే దీన్ని 12,000 రూపాయలుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 16,000 వరకు కూడా రైతు బంధును పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి 24 గంటలు కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి వస్తుందా లేదా? ఏమైనా ఎక్కువ తక్కువ అవుతుందా? ఒక్కసారైనా పోతుందా? అంతకుముందు కరెంట్ పోతుండే, ఫ్లక్చుయేషన్ అవుతుండే, వోల్టేజ్ పెద్దగా చిన్నగా అవుతుండే, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతుండే. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా మనకు వ్యవసాయానికి? ఎక్కడ కూడా మరి నాణ్యమైనటువంటి ఉచితమైనటువంటి 24 గంటలు కరెంటు వ్యవసాయానికి అందిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంకా ఎక్కడ కూడా ఇది జరుగుతలేదు అని చెప్పేసి మనం గమనించాలి. పక్కన రాష్ట్రం కర్ణాటకలో అన్నారు మీ తెలంగాణలో ఇస్తారా, మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 24 గంటలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోతున్నామని వారి నోటి నుంచే వారు చెప్పింది. అంటే దానికి ఒక చిత్తశుద్ధి కావాలి.
మరి ఒక కమిట్మెంట్ ఉండాలి, ప్రజలంటే ఒక అభిమానం ఉండాలి, రైతులపైన ప్రేమ ఉండాలి, అప్పుడే అది చేయగలుగుతారు. అవన్నీ కలిగినటువంటి వ్యక్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఈ యొక్క 24 గంటల కరెంట్ సాధ్యమైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంకా అదే కాకుండా రైతు చనిపోతే రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయకుండా రైతు బీమా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మన యాదవ సంఘాలు అన్ని కులాలు మతాలు మళ్ళీ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ రావడం జరుగుతుంది. ఈ రోజు మన దళితులకు సంబంధించి దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మత్స్యకారులకు చేపలు ఇస్తా ఉన్నారు, అమ్ముకోవడానికి బండ్లు ఇస్తున్నారు. మరి అదేవిధంగా మన యాదవులకు గొర్రెలు ఇవ్వడం జరుగుతుంది. బీసీ బంధు అంటే కుల వృత్తులు కుమ్మరి, కమ్మరి, ఒడ్రంగి, చాకలి, మంగలి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ₹1,00,000 100% సబ్సిడీ కింద వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇవన్నీ కొన్ని వస్తూ ఉన్నాయి. దశల వారీగా అందరికి ఇచ్చి ఏ ఒక్కరు అర్హత ఉన్నా కూడా మిగిలిపోకుండా అందరు కూడా ఈ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇంకొన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మన కోసం కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని 10,000 నుంచి 16,000 రూపాయలకు పెంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా 2,016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నెక్స్ట్ 3,016, 4,016 తర్వాత 5,016 రూపాయలుగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క పెన్షన్ 5,016 రూపాయలు వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనకు రేషన్ షాప్లో ఇచ్చినటువంటి బియ్యం దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రైతు బీమా ఇచ్చినట్టుగా రైతు చనిపోయిన రైతు బీమా ఇచ్చినట్టుగా ఈరోజు భూమి లేని నిరుపేదలు చనిపోయినా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి సీఎం బీమా కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రేషన్ మన గ్యాస్ సిలిండర్ బీజేపీ ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగినాయి. అందుకనే ఈరోజు మనకి గ్యాస్ సిలిండర్ 1,200 అయింది. దాన్ని కేవలం 400 రూపాయలకి మన గౌరవ ముఖ్యమంత్రిగా మనకు సిలిండర్ ఇస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మన అక్క చెల్లెళ్ళందరూ కూడా మాకు కూడా ఏదైనా స్కీమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుకనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అక్క చెల్లెళ్ళ కోసం ఒక కొత్త పథకం అదేంటంటే మన సౌభాగ్య లక్ష్మి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు నెలకు 3,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇల్లు సొంత తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించినటువంటి సమస్య చెప్తాను, లాస్ట్ చెప్పేస్తాను. వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేసుకుంటున్నారు, తరతరాలుగా వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఆ భూమి వేరే పేరు మీద చేయడానికి రాదు, వాళ్ళు అమ్మడానికి రాదు, పక్కన అమ్మితే కొనడానికి కూడా రాదు. అందుకనే వీళ్ళంతా చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీస్కి బీసీకి సంబంధించినటువంటి రైతులు ఉన్నారన్న ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూములన్నీ కూడా లావాణి పట్టాలన్నీ కూడా మరి పట్టా భూములుగా మార్చి మీకు పట్టాలు జరుగుతుంది. మీకు ఒక ధీమా ధైర్యం నాకు అవసరం వస్తే అమ్ముకోవడానికి కానీ లేదంటే ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవడానికి కానీ నాకు పట్టా భూమి ఉంది అని ఒక ధైర్యం కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినది ఏంటంటే భూములు గుంజుకుంటుంది ప్రభుత్వం, కేసీఆర్ వస్తే భూములు గుంజుకుంటాను. భూములు గుంజుకునేటువంటి ప్రభుత్వం కాదు, అందరి సంక్షేమం కోసం పనిచేసేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరీ ముఖ్యంగా సంపదలు పెంచాలా, మరి పేదలకు పంచాలనే లక్ష్యంతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మీరేమి దాని ఆలోచన చేయొద్దు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏదైనా మనం ఇప్పుడు ఏమడుగుతున్నాం, మేము ఇవి చేసినాం మళ్ళీ ఇవి చేస్తామని అడుగుతున్నాం ఓట్లు. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక చిన్న పని కూడా వాళ్ళు చేయలేకపోయింది కాబట్టి వాళ్ళు ఎట్లా ఓట్లు అడగలరు తెలియక కావాలని నేరారోపణలు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మీరు గమనించాలా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే మరి ఉచితంగా మరి ఎందుకు 24 గంటలు ఇస్తున్నారు? కేవలం వాళ్ళు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అటువంటి వాడు మరి మాట్లాడుతున్న 3 గంటలు సరిపోతుంది. మరి 10 HP మోటార్లు పెట్టుకుంటాను. రైతులకు ఎక్కడైనా 10 HP మోటార్ ఉంటుందా? ఇది ప్రాజెక్టా, ఒక లిఫ్టా? 3 కానీ 5 HP కానీ మనకు మోటార్ ఉంటుంది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడుకుంటా 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని ఆయన అంటారు. మరి 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా, 24 గంటలు ఇచ్చేటువంటి కేసీఆర్ కావాలన్నా? మరి ఇంకా బీజేపీ ఏమంటుంది? 24 గంటలు మనమేమో ఉచితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇస్తున్నారు వ్యవసాయానికి. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? మన వాళ్ళ దగ్గర మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వసూలు చేయమంటున్నారు. మరి కరెంట్ బిల్లులు వచ్చేటువంటి బీజేపీ కావాలన్నా, ఉచితంగా కరెంట్ ఇచ్చేటనే కేసీఆర్ కావాలన్నా? కేసీఆర్ గారు కావాలంటే ఎవరికి ఓటేయాలా? కారు గుర్తుకు వేస్తారు అందరు. మరి అందరు కూడా కారు గుర్తుకు ఓటేయండి. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి. వాళ్ళు చేసి చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారితో చెప్పించుదాం. అయితే అది మన వ్యాసాలకు సంబంధించి ఇష్టం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మేము మాట్లాడినాం.
అందరినీ కూడా అక్కడ పిలిపించుకొని నేను ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. మీకు ఎటువంటి అపోహలు సందేహాలు అవసరం లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినంత మాత్రం కాదు అది, ఎందుకంటే అంటే జరుగుతుంది, మనం పట్టుబడితే జరుగుతుంది. కానీ ఈరోజు మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ తీర్మానం ఇస్తేనే ఏదైనా జరుగుతుంది, మీ తీర్మానం లేకుండా ఏది జరగదు. కాబట్టి కాసాల గ్రామానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ప్రకారమే ఏదైనా జరుగుతుంది. దీంట్లో ఇంకా సందేహాలు అపోహలు అనుమానాలు ఏం అవసరం లేదని చెప్పేసి కూడా ఈ సభగా మీ అందరికీ తెలియజేస్తూ అందరం కూడా కలిసి ఉండాల. అభిప్రాయ భేదాలు వస్తే మాట్లాడుకోవాలి, కానీ అడ్డుకోవడాలు ఎదిరించడాలు చేస్తే మళ్ళీ ఇంకా రోజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేదే కదా. ఈ రోజుతో అయిపోయింది కాదు, అందరం కలిసి ఉండాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుస్తూ మరి నాకు ఘనంగా స్వాగతం పలికించి మరి మనకు గ్రామం నుంచి మెజారిటీ ఓట్లు ఇస్తామని చెప్పేసి చెప్పినందుకు మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. కాసాల నుంచి అప్పుడు వరకు రోడ్ అంటే అన్నీ జరుగుతాయి. ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మనం?